పరిశుద్ధుడా మహోన్నతుడా మా యేసు ప్రభువానికి వందనాలు స్తోత్రం స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఈ ఉదయకాలం మరి ఒకసారి నీ వాక్యం ధ్యానించుచు ఉండగా నా ప్రభువా నీవు సమాధిలో గడిపిన ఆ 3 దినములు మరి ఒకసారి జ్ఞాపకం చేసుకొని దానిలో ఉండినటువంటి ఆధ్యాత్మిక మర్మమును గుర్తెరుగుటకు మా హృదయములను మా మనోనేత్రులను తెలిసి గ్రహించుటకు నీ ఆత్మ సంబంధమైన జ్ఞానం దయచేయమని మా మధ్యకు ఆహ్వానిస్తూ యేసు క్రీస్తు పేరిట తండ్రిని వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. ప్రియక దేవుని నామమున మీకు శుభములను తెలియచేస్తూ ఉంటున్నాను. శుక్రవారం గతించిన తర్వాత శనివారాన్ని సాధారణంగా సైలెంట్ సాటర్డే అంటారు. సైలెంట్ సాటర్డే ఈజ్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అవర్ సైలెంట్ సాటర్డే. మనము బాగా అలసిపోయి ఉపవాసం ఉంటాం కనుక 40 రోజులు మనకు అది సైలెంట్ ఉండొచ్చు. బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ది సైలెంట్ సాటర్డే ఫర్ జీసస్ క్రైస్ట్. ఆయన సిలువలో సమాధిలోనికి తీసుకుని వెళ్ళిన తర్వాత మరి ఎప్పుడు పోయాడో మనకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా సమాధిలో లేడు. తన భౌతికమైన శరీరము ఉండవచ్చును, ఆత్మ తండ్రి చేతికి అప్పగించి ఉన్నాడు కనుక ఆత్మ తన కార్యం అది చేయడం ప్రారంభించింది. When Jesus went into the tomb, his spirit is not with him, but in the hands of God. అది ఇచ్చుటకును తీసుకున్నటకు ఆయనకు అధికారం ఉంది కనుక he himself is God. తానే దేవుడై ఉన్నాడు కనుక తాను దానిని తన స్వాధీనంలోనే ఉంచుకొని ఉన్నాడు. ఇట్ ఈస్ అంటే ఇన్ అ సెన్స్ ఇట్ ఈస్ విత్ గాడ్, బట్ ఇట్ ఈస్ విత్ జీసస్. తర్వాత ఇది సైలెంట్ సాటర్డే ఎందుకు కాదు అంటే వాగ్దానముల యొక్క నెరవేర్పు ఉంది ఇక్కడ. చాలా మందికి దీన్ని గురించి ఆలోచన చేస్తే నేను క్లుప్తంగా అంటే చెప్పుకుంటూ వస్తాను, ఎంత కంప్లీట్ చేస్తాను చివరి మట్టుకు. ఓపికతో విన్నాను. అసలు మరణం అంటే ఏంటి? వాట్ ఈస్ డెత్? సెసేషన్ ఆఫ్ బయోలాజికల్ యాక్టివిటీ ఇన్ ద బాడీ. అనగా జీవకణముల యొక్క మరణం. దర్ ఈస్ నో బయోలాజికల్ యాక్టివిటీ ఇన్ ద బాడీ. అంటే అక్కడ ఏమంటాడంటే ఆ జీవచర్య అనేది అయిపోతుంది. ద హోల్ యాక్టివిటీ ఆఫ్ లైఫ్ ఈస్ క్లోజ్డ్. బిబ్లికల్ గా చూసినట్లయితే అంతరంగ పురుషుడు అనగా అవుట్వర్డ్ మ్యాన్, బాహ్య పురుషుడు నుండి అంతరంగ పురుషుడు వేరు వెళ్ళిపోతాడు. అంతరంగ పురుషుడి నుండి బాహ్యమైన పురుషుడు తీసివేయబడినప్పుడు శరీరక మరణం జరుగుతుంది. సో ఆ మరణం అనేది పరిపూర్ణం అంటే ఏంటి? శరీరం మరణిస్తుంది, దానిలో ఉంచబడినటువంటి ఆత్మ, స్పిరిట్ అండ్ సోల్ బోత్ మిస్టికల్ యూనియన్ లో ఉంటాయి రెండు. ఎప్పుడు ఇవి కూడా ఎక్కడికెళ్ళి వచ్చిందో అక్కడికే వెళ్ళిపోతాయని బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తుంది. చూద్దాం ఇప్పుడు మనం అది. కనుక అంతరంగ పురుషుడు బాహ్య పురుషుడు నుంచి వేరు చేయబడినటువంటి ఒక మరణం. ఇఫ్ యు లుక్ అట్ బిబ్లికల్, ప్రాణం లేని శరీరం మృతమవుతుంది అంతే. ప్రసంగి 12:7 ఏమంటాడంటే, చూద్దాం, మన్నైనది మునుపటి వలె భూమికి చేరును, ఆత్మ తను దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఈ డెత్ ఏంటంటే మన్నైనది మరలా భూమికి వెళుతుంది, ఆత్మ తన్ను దయచేసిన వారి యొద్ద కనుక దేవుడిచ్చాడు కనుక దేవుని యొద్దకు తిరిగి వెళుతుంది, మరలా పోవును. నిజమే దేవుని బిడ్డలారా, 3 విధములైనటువంటి మరణం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనం వీఆర్ నాట్ గోయింగ్ టు గో ఇంటూ ది లెసన్స్ అండ్ ఆల్ దట్, బట్ కొన్ని చెప్తాను. మొదటిది శరీర సంబంధమైన మరణం. దీనినే అంతరంగ పురుషుడి నుంచి పురుషుడు బాహ్యమైన పురుషుడుగా ఇట్ ఈస్ వర్చువలీ దెర్ ఈస్ నో లైఫ్ ఇన్ ఇట్, బయోలాజికల్ సెసేషన్ ఆఫ్ ఆల్ ద యాక్టివిటీ.
దీన్ని సపరేషన్ ఆఫ్ ది ఇన్నర్ మ్యాన్ ఫ్రమ్ ది అవుటర్ మ్యాన్ అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. దట్ ఈస్ ద స్పిరిట్ అండ్ సోల్ ఈజ్ సపరేటెడ్ ఫ్రమ్ ద బాడీ. మన యొక్క ఆత్మ, మన ప్రాణం అనగా సోల్, మైండ్, నూస్, ఇవి వేరు చేయబడతాయి. ఇవి రెండు ఐక్యపరచబడి ఉంటాయి, మిస్టికల్ యూనియన్ టుగెదర్. తర్వాత రెండవ మరణం, ఆధ్యాత్మిక మరణం. ఇది బ్రతికి ఉండగానే అనగా బయలాజికల్ యాక్టివిటీ ఉండగానే పాపము వలన దేవుని నుండి వేరు చేయబడిన జీవితం. దిస్ ఈజ్ స్పిరిచువల్ సెపరేషన్ ఫ్రమ్ గాడ్ విచ్ ఇస్ ఈక్వల్లీ డెడ్. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అంటాడు. ఇది ఆధ్యాత్మిక మరణం. దీనికి పాపం కారణం. మొదటిది న్యాచురల్ డెత్ అంటే ఫిజికల్ డెత్, రెండవది స్పిరిచువల్ డెత్, మూడవది ఇటర్నల్ డెత్. ఇటర్నల్ నిరంతరమైన చావు అనగా ఇది ప్రభు తీర్పులోనికి ప్రవేశించి నిత్యాగ్నిలో పడవేయబడడం. దుష్టత్వం వలన, పాప స్వభావం వలన నీవు ఎప్పటికి పర్మనెంట్ గా యు ఆర్ బీయింగ్ థ్రోన్. ఇట్ ఈస్ హెల్ ఇస్ నాట్ టెంపరరీ, ఇట్ ఈస్ పర్మనెంట్. కనుక కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, మరియు అపరాధముల వలన శరీరమునందు సున్నతి పొందక యునుట చేతను మీరు మృతులై ఉండగా అంటే స్పిరిచువల్ డెత్. మూడవది ఇటర్నల్ డెత్ అంటే నిత్యాగ్నికి పోయే జీవితం. ఇదేంటంటే యు ఆర్ పుట్ ఇన్ టు ది లేక్. ఇక్కడ ఆ సిద్ధాంతం వద్దు మనకి, ఎందుకంటే దిస్ ఇస్ కాల్డ్ ది డాక్టర్ ఆఫ్ రిజరక్షన్. ఇది మొదటి రిజరక్షన్, కొద్దిగా మీకు క్లుప్తంగా తర్వాత చెప్తాను నేను. ఇక్కడ 3 విషయాలు చూస్తున్నాం. ఒకటేంటిది శరీరం, రెండవది ఆత్మ, మూడవది సోల్, ప్రాణం. కనుక ఈ మూడింటిని మనం బైబిల్లో అసలు ఏంటిదో చూద్దాం ఒకసారి. ఈ 3 అనగా శరీరము మన్నైపోతుంది, కానీ ఆత్మ అండ్ సోల్, అది కూడా చెప్తాను మీకు. సోల్ ఏంటిదో క్లియర్గా చెప్తాను. ఇవి రెండు ఇటు ఫుల్ కాన్షియస్ లో, ఇది లేదా మనస్సాక్షి స్పృహ, కాన్షియన్స్ లో స్పృహలో, మరణమునకును పునరుత్థానముకు మధ్యలో ఇవి ఫుల్ కాన్షియస్ లోనే ఉంటాయి. ఎందుకంటే మనం చూస్తాం అక్కడ లాజర్ కథలో చూస్తాం, they're in conscious, even the wicked or the righteous, everybody is still in conscious only. మనస్సాక్షి, వారి స్పృహ, వారు అన్నిటిని గ్రహించే జ్ఞానంతోనే ఉంటారు. ఇంకా చూడండి, మేరీ లూకాసు వార్త 1వ అధ్యాయం 46వ వచనంలో చూద్దాం. నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది. సోల్, దట్ ఇస్ సోల్. అదే 48వ వచనంకి వచ్చినప్పటికీ నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది. 46వ వచనం, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది, దట్ ఇస్ సోల్. 48వ వచనం, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది. అదే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం, సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మొదలు పెడతారు ఇక్కడ, మీ ఆత్మయు మీ జీవమును, సోల్, శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగా సంపూర్ణముగా ఉండునట్లు కాపాడునుగాక. మొదటిది మీ ఆత్మయు, స్పిరిట్, మీ జీవమును, సోల్, శరీరం అనగా బాడీ. ఇప్పుడు ఒక సత్యం గ్రహించాలి. ఆత్మస్వరూపంలోనికి రూపాంతర అనుభవంలో, పునరుత్థానంలో పొందేటప్పుడు నీ ఆత్మ, నీ జీవం అది తీర్పులోకి ప్రవేశిస్తుంది. కనుక ఆత్మీయమైన శరీరం ధరించుకొని ఉంటావు. ఎందుకంటే పునరుత్థానం ద్వారా క్రీస్తు యేసుకు కలిగినటువంటి ఆ రూపాంతర అనుభవం ఏంటంటే ఆత్మ శరీరంతో ఉన్నవాడు. అందుకే చేతులు పెట్టాడు అందులో. ఈ ఆధ్యాత్మిక సత్యం మనం గ్రహించాలి. ద ట్రాన్స్ఫిగరేటివ్ ఎక్స్పీరియన్స్ at the point of resurrection.
shall have a spiritual body like Jesus. ఇంకా నేను లోతుకు పోను, అక్కడ జ్ఞాపకం చేస్తాను. కనుక ఆత్మ, జీవము, శరీరం అనే 3 సంగతులు జ్ఞాపకం చేస్తుంది. ఈ జీవం అనేది ప్రాణం, బాగా గుర్తుపెట్టుకోండి. ప్రాణం, ద సోల్. మనం ఇంగ్లీష్ లో దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ as మైండ్, మెంటల్ ఫ్యాకల్టీ అనగా బ్రెయిన్ సంబంధించినటువంటిది. ఎమోషనల్ ఆస్పెక్ట్ ఉంది దానికి డిజైర్స్ ఉన్నాయి, థాట్స్ ఉన్నాయి, దానికి కాన్షియన్స్ ఉంది, పర్సనాలిటీ, వ్యక్తిత్వం ఉంది, విల్ కూడా ఉంది, చిత్తం కూడా ఉంది. మళ్ళీ చెప్తా చూడండి. సోల్ అంటే ప్రాణం. మానవుడు అయామ్ అన్నాడు అనుకో, నేను అన్నాడు అంటే దేని గురించి అంటున్నాడు? ఈ ప్రాణం గురించి అంటున్నాడు. నేను అనే మాట ప్రాణానికి సంబంధించింది. అది మైండ్ అనగా ఇట్స్ మెంటల్ ఫ్యాకల్టీ ఉంది. ఇమోషనల్ గా, ఇంటలెక్చువల్ గా, కాన్షియన్స్ తో, గ్రహింపు జ్ఞానముతో, చిత్తము కలిగినదై, సొంత ఆశలతో అది వ్యక్తిత్వాన్ని వ్యక్తపరిచేది ఈ జీవము లేదా ప్రాణం. స్పిరిట్ రెండోది. ఆత్మ. స్పిరిట్ ఈస్ నథింగ్ బట్ ఈస్ ద డీపర్ ఇన్నర్ రిలేషన్షిప్ విత్ గాడ్. అంతరంగములో లోతైనటువంటి స్వభావం. ఇట్ ఈస్ ఇన్నర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్. ఆ ఇన్నర్ మోస్ట్ హ్యూమన్ పార్ట్ ఆఫ్ బీయింగ్ వచ్చి ఏం చేస్తుంది? దట్ ఈస్ గాడ్స్ కాన్షియస్ కనెక్షన్ అండ్ కాన్షియస్నెస్. ఎప్పుడు కూడా దైవ సంబంధమైన స్పృహతో ఉంటుందట. ఇది లోపల అంతరంగంలో ఉండే ఒక జీవం. ఒక భక్తుడేమంటాడో తెలుసా? ఈ జీవం అనేది నాసికారంధ్రంలో దేవుడు ఊదినటువంటి దేవుని ఆత్మ. ఇట్ ఈస్ ఇన్ టు ద లంగ్స్ అండ్ ఇట్ ఈస్ ఇన్ ద ఎయిర్. జీవాత్మ. ఇట్ బ్రింగ్స్ ద బ్రీదింగ్ పవర్ విచ్ మేక్స్ యూ లైఫ్. అది జీవింప చేసిన దాంట్లో జీవించేది నీ సోల్, యువర్ లైఫ్. దట్ మీన్స్ ఆయన నాసికారంధ్రంలోకి వెళ్ళి ఊదినటువంటి ఆత్మ ఇంటూ ద లంగ్స్, ఇన్ ద ఎయిర్, అది జీవాత్మ. అది ద బ్రెత్ ఆఫ్ గాడ్. అది వచ్చినప్పుడు నరుడు జీవించు ఆత్మగానుగా, జీవము కలిగిన వాడిగా మార్చబడ్డాడు. కనుక దాట్ విచ్ ఇస్ లివ్స్ ఇన్ సైడ్, ఈ అంతరంగంలో లోతులో ఉన్న దేవుని సంబంధమైనటువంటి ఆ దానిలో జీవించేది ఈ సోల్. ఇవి రెండు శరీరంలో ఉన్నాయి. శరీరము ఎక్కడికి వెళ్ళొచ్చిన అక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఈ రెండు ఐక్యపరచడు. మిస్టికల్ యూనియన్ అంటాడు. విచిత్రమైన, వింతైన, అంటే మానవ జ్ఞానముకు అతీతమైన ఐక్యతలో ఉంటాయి. ఈ రెండు ఐక్యపరచబడినప్పుడు ఈ రెండు నుంచి బయటకు వచ్చే అవభావమే హృదయం. The unity of the spirit and the soul together is nothing but the heart of the human being. That is called as the blood. That is blood. ప్రాణం. దేవుడులారా, ఇది చాలా గొప్ప, అంటే ఆధ్యాత్మిక సత్యం ఇది. స్పిరిట్ ఈస్ ఇన్ కనెక్షన్ టు గాడ్, ఇన్నర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్. అంతరంగంలో ఉన్నటువంటి లోతైనది అది. దట్ ఈస్ గాడ్ కాన్షియస్ వన్. ఎప్పుడు దైవ సంబంధమైన సంగతి మాట్లాడుతూనే ఉంటుంది మనతో. అండ్ సోర్స్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. సోర్స్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. నిత్య జీవానికి అదే మన జీవంలో ఊదినటువంటి జీవాత్మ మూలం. 1 కొరింథీ 2వ అధ్యాయము, 1 కొరింథీ 2వ అధ్యాయం 10వ వచనం చక్కగా చెప్తాడు. చూడండి ఏమంటాడు? మనకైతే దేవుడు వాటిని అనగా దేవుడు మనకు సిద్ధపరిచిన వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. అంటే ఇట్ ఈస్ ఇన్బిల్ట్ ఇన్ యూ. బికాజ్ ఆయన నాశకరణతో జీవాత్మను ఊదాడు కనుక అది నీలో ఉంది. కనుక ఏమంటున్నాడు? మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ, ఏ ఆత్మ? నీలో ఉన్న ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా మనకు పరిశోధించుచున్నాడు, బోధించుచున్నాడు.
ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుషాత్మకే గాని మనుషులలో ఎవరికి తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియదు. మనం దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకై మన లౌకికాత్మ కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. హల్లెలూయా. ఇది పరిశుద్ధాత్మ కిందికి వచ్చే 12వ వచనంకి వచ్చే పరిశుద్ధాత్మ. మనలో ఉన్న ఆత్మ ఆయన సంగతులను గ్రహిస్తుంది. మనలో పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు దేవుని కూర్చున్న సంగతులు మనకు బోధిస్తూ ఉంది. కనుక ఇట్ ఈస్ ఇన్ డైరెక్ట్ లింక్ బిట్వీన్ గాడ్ అండ్ యూ. నీ నాసికారంలో ఊడబడినటువంటి ఆ జీవాత్మ అప్పుడు మానవుడు ఆదాము జీవించు ఆత్మగా మార్చబడ్డాడు. జీవించగా హీ హ్యాస్ లైఫ్, దట్ ఈస్ సోల్. కనుక ఈ రెండు జీవము అనగా ఆత్మయు, జీవాత్మయు నీ జీవమును అనగా జీవవాయువును కూడా అనొచ్చు నువ్వు. రెండు కలిసి సంబంధమైన ఒక ఐక్యతలో చేర్చబడి, అండ్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ది హార్ట్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్. మానవుని ఒక హృదయంలో ఈ రెండిటి యొక్క ఐక్యత సమకూర్చబడింది. Therefore there has feelings, emotions, desires, mental ability, everything comes. And this is eternal. ఇది నిత్యమైనది. ఈ సోల్ దగ్గర భక్తి ఏమంటే the spirit is the source of the power. The soul is I am, whereas the spirit is the source and the power. మూలము శక్తి to control you, your body and your soul again. To control you, because the spirit becomes the basis of controlling your body, your mind and your soul. Therefore the spirit becomes the basis connection between God and the spirit in you, and it becomes the main control power of your body and your soul. నీ యొక్క జీవాన్ని, నీ శరీరాన్ని నియంత్రించేది నీలో ఊదబడిన ఆ జీవాత్మ, ఆ ఆత్మనే ఆ మూలం. జీవాత్మయు జీవవాయు రెండు కలిసినప్పుడు ఇది నీ హృదయముగా మార్చబడుతుంది. ఐ హోప్ యు అండర్స్టూడ్ దిస్ క్లియర్. నెక్స్ట్ పాయింట్ పోదాం. వేర్ డస్ ద సోల్ అండ్ స్పిరిట్ గోస్ ఆఫ్టర్ ద డెత్? నేను పెద్ద థియాలజికల్ గా మనం ఏమేమో చేసి మనం మాట్లాడవలసిన అవసరం లేదు. సింపుల్ గా చెప్తాను. బైబిల్ అంతటా చదివిన తర్వాత నాకు అర్థమైంది, మీతో పంచుకుంటున్నాను. బిఫోర్ ద డెత్ ఆఫ్ యేసుక్రీస్తు మరణమునకు ముందు, పునరుత్థానమునకు ముందు, సృష్టి యావత్తు నుండి అనగా ఆదాము నుండి మొదలు పెట్టుకొని పశ్చాత్తాపడిన దొంగ మట్టుకు ప్రతి ఒక్కరూ వెళ్ళినటువంటి ప్లేస్ ఒక్కటే. దానినే షియోల్ అంటారు, గ్రీకులో గెన్నా అంటారు, హేడెస్ అంటారు, కొన్నిసార్లు ప్యారడైజ్ అని పిలుచుకుంటాం. నేను హెవెన్ అంటలేను, ఇక్కడ ప్యారడైజ్ అని అంటాం. కనుక ఈ పేర్లన్నీ కూడా ఒక్కదానికే సూచిస్తున్నాయి. మీకు స్పష్టంగా చెప్తాను, షియోల్ అన్న ప్రాంతం అది పాతాళం అని మనకు అర్థమవుతుంది మన భాషలో. ఎందుకు తెలుసా? పరలోక భూలోకములకు సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నిన్నముంచిన ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యగు మరియా గర్భమున ధరిపడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడి అదృశ్యాలోకములోనికి దిగెను. డిసెండెడ్. అదృశ్యాలోకం అనగా అదృశ్యమైన లోకం ఏంటిది? అన్సీన్. ఇక్కడ రెండు భాగాలు. లూకా సువార్త 16వ అధ్యాయం 19 నుంచి 21 ఆ చివరి భాగం చదువుకుంటే మనకు క్లియర్ గా ధనవంతుని కథ, లాజర్ కథ. ఇక్కడ కాన్షియస్ గా ఉన్నారు. దేర్ ఎవ్రీబడి ఈస్ ఇన్ కాన్షియస్. అబ్రహాము రొమ్మును ఆనుకున్నాడు. అబ్రహాము రొమ్ము కూడా షియోలే ఆనుకుని ఉన్నాడు. అక్కడ దరిద్రుడు, బైబిల్ దరిద్రుడు ఆయన అక్కడ ఉన్నాడు. గొప్పవాడేమో కింద మంటలు, కాలుచున్న మంటల్లో భరించలేని బాధలో ఉన్నట్టుగా మనం చూపడుతుంది. దట్ మీన్స్ దేర్ ఆర్ 2 కంపార్ట్మెంట్స్. ఒకటేమో పరిశుద్ధుల కొరకు, రెండవదేమో పాపుల కొరకు. ఈ పాపులు అనే దాన్ని క్లియర్ గా చెప్తాను. పాపులు అనే వారు వీరు ఎవరంటే, వీరు త్రోయబడి వేరు చేయబడినటువంటి అనగా దేవునిని ధిక్కరించిన వారి కొరకు ఉంచబడింది.
అది మెయిన్ గా ఇట్ వాస్ ఇన్ ద ఫస్ట్ ఇట్ వాస్ ద ఏంజల్స్. మనకున్నటువంటి బైబిల్ పాఠం ప్రకారం పేతురు గ్రంథము, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 18, 19 వచనం చదువుకుంటే నోహవు కాలంకు ముందు ఉన్నది అని అంటాడు. అంటే ఈ తిరుగుబాటు అనేది బహుశా ఇట్ హాస్ హ్యాపెండ్ బిఫోర్ ద నోయిక్ కవెనెంట్. అదొక ఆలోచన అందులో. కానీ వీరు ఎవరు అంటే ఇందులో ఉన్నవారు ఎవరంటే దేవునిని ధిక్కరించిన వారు. అది కూడా ఆ ధిక్కరణ కూడా ఎక్కడికి వెళ్ళి మొదలు, ఆదాము తర్వాత కయ్యను నుంచి మొదలై మనకున్నటువంటి చరిత్రలో ఆ కయ్య నుంచి మొదలై ఈ దేవుని శిలువ మీద తృణీకరించిన దొంగ వరకు, అంటే ఆ రోజు వరకు. అందుకే బైబిల్ ఒక మాట అంటారు తెలుసా, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం చదవండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితంగా తన నోరు తెరుచుచున్నది. అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. ఎందుకో తెలుసా, అయ్యుని కాడికి వెళ్ళి మొదలుపెట్టి వాటికి చూతనే లేరు, వీళ్ళందరూ అనకపోతున్నారు. దేవుని ధిక్కరించిన వారందరూ, ఆయనకు విరుద్ధంగా ఉన్న వారందరూ అనగా మన పాపలు అనుకుంటాం. వీరెవరు శిక్షించబడుచున్న శిక్షకు పాత్రలైన వారు. నా తండ్రి చేత శపింపబడిన వాళ్ళారా అంటాడు ఒక దగ్గర కదా. మీరు ఆకలి వరకు నాకు అన్నం పెడుతురా, దాహం అనగా కుడి చేతి వైపు ఉన్న వారు లోపలికి అన్నట్టు, ఎడమ చేతి వాళ్ళని చూసి మీరు తండ్రి చేత శపించబడిన వాళ్ళారా అంటాడు. The people who has no compassion, who deny God and God's love, వీరు అందులో ఉంటారు. చూడండి ఈ రెండు భాగాలు కనుక, ఈ మొదటి దానిలో ఇక్కడ పరిశుద్ధులు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అన్న ప్రవక్తలు ఉన్నారు. బైబిల్లో చెప్పబడ్డ మంచి వారు అందరూ ఉన్నారు అక్కడ. వారు ఎందుకున్నారు మరి? దీనికి సాదృశ్యం కూడా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. వీరందరూ ఎవరు? వీరు ఈ అనగా ఈ ప్యాడేజ్ లో ఉన్న వాళ్ళందరూ అనుకుందాం, మనం దాన్ని ప్యాడేజ్ పిలుద్దాం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవించకపోయి, ఏ వాగ్దానములను? పునరుత్థాన సంబంధమైన వాగ్దానములను ఫలం అనుభవింపకపోయి నన్ను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమని యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గల వారై మృతి నొందిరి. ఈలాగు చెప్పువారు తమ స్వదేశమునకు వెతుకుచున్నామని విశుద్ధపరుచున్నారు కారా? వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశము జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరల వాడు వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. If they remember from there where they have come, it is easy for them to go to whatever place. But these are the people. ఎవరు వీరు? వాగ్దానం ఫలం అనుభవించకపోయి, చక్కగా అంటాడు, వీరు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశంలో జ్ఞాపకం ఉంచుకుని మనలో వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశము అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడని అనిపించుకున్నకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏదైనా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. And these are the people who are waiting for the victory of Jesus over Satan and the death. అందరు ప్రవక్తలు ఇందులో. దేవుని బిడ్డలారా, and these righteous people are unconscious and they are very happy. దీని తర్వాత చెప్తాను హెల్ అండ్ హెవెన్ గురించి చెప్పినప్పుడు చూద్దరు మీరు. కనుక వీళ్ళు ఒక దాంట్లో ఉన్నారు. ఇంకో దాంట్లో ఎవరు ఉన్నారు? శపించబడినటువంటి వారు, దేవుని ధిక్కరించిన వారు, దేవునికి విరుద్ధంగా పోరాడినటువంటి వారు తీర్పు తీర్చబడకుండా ఇంకా వచ్చారు. దే హావ్ టు బి జడ్జ్డ్, అనగా నెట్టివేయబడిన దూతలు. చూడండి కీర్తన గ్రంథం
9వ కీర్తన, కీర్తన గ్రంథం 9వ కీర్తన 17వ వచనం. 9వ కీర్తన 17వ వచనం. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. And these are the people right from the Cain. ఈ రెండవ దొంగ అపహసించిన దొంగ. అందుకే ఎప్పుడు కూడా ఎక్స్పాండ్ అవుతూనే ఉందట. ఈ నరకం అనేది సాగుతూనే ఉంది. ఎంత చక్కని మాట ఉంది అక్కడ యెషయా గ్రంథంలో అంటాడు కదా, ఇట్ ఇస్ ఎక్స్పాండింగ్. ఇందులోకి వచ్చేవారు తక్కువ, అన్నపోయేవారు బిడ్డారా. ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే there are two things. అది పాతాళంలో ఉంటబడినట్టుగా మనం చూస్తుంటున్నాం. మనకు అర్థం కావాలా వీళ్ళు ఎప్పటి వరకు ఉంటారు ఇక్కడ. హియర్ కమ్స్ ద డాక్ట్రిన్ ఆఫ్ రిజరక్షన్. క్లుప్తంగా చెప్తాను. డాక్టర్ ఆఫ్ రిజరక్షన్ ఏంటంటే ఇది రెండు ప్రాముఖ్యమైనటువంటి రిజరక్షన్స్. ఒకటి ఆత్మ సంబంధమైన రిజరక్షన్, రెండవది శరీర సంబంధమైన రిజరక్షన్. ఆత్మ సంబంధమైన రిజరక్షన్ అనగా బ్రతికి ఉండగానే మారు మనసు పాప క్షమాపణ ద్వారా నీవు క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా చేయబడి ఉండుట, బ్రతికి ఉండగానే. రెండవ పునరుత్థానం అనేది మెటీరియలిస్టిక్ పునరుత్థానం అంటాం, అంటే శరీర పునరుత్థానం. ఈ శరీర పునరుత్థానంలో కూడా మళ్ళీ రెండు భాగాలు. ఒకటి బ్రతికి ఉండగానే మారు మనసు పొంది పాప క్షమాపణ ద్వారా నీతిమంతులుగా తీర్చబడి పరిశుద్ధులుగా పిలువబడతారు. చూసారా, వారు ప్రభు మధ్యాకాశము దిగి వచ్చినప్పుడు ప్రధాన దూత బోర నూదినప్పుడు సమాధులు తెరవబడతాయంటారు. చూసారా, దట్ ఈస్ ద ఫస్ట్ రిజరక్షన్. అనగా పరిశుద్ధులు ఇవ్వబడతారు. ఈ పరిశుద్ధులు అందరూ కూడా ఎవరంటే బ్రతికి ఉండగానే ప్రభువుతో ఐక్యపరచబడిన వారు. తర్వాత 1000 ఏళ్ల పరిపాలన, దాని తర్వాత రెండవ పునరుత్థానం. ఆల్ ద డామ్డ్ అనగా పాపస్థితిలో చనిపోయిన వారందరూ కూడా ప్రభుతో ఉండలేని వారు, అపరిశుద్ధులుగా పిలువబడిన వారు ఉండలేనివారు. కనుక నరకంలో ఉన్న వారు ఎప్పుడు రాకుండా రెండవ పునరుత్థానం వరకు, వాళ్ళు తీర్పు తిన వరకు అక్కడనే ఉంటారు. ఈ పరిశుద్ధులు ఇదే చెర వారికి విడుదల కలిగి చేశాడు. They have been waiting. Now, let's get into another aspect. What is hell? పెద్ద ఎక్కువ లేదు హెల్ గురించి, ఏం లేదు, మనకు అందరూ తెలుసు. ఇట్ ఈస్ ద రిటర్నింగ్ ప్లేస్ ఆఫ్ ద వికెట్. అనగా దుష్టత్వం కలిగిన వారందరూ అక్కడ పోయే ఆ స్థలం అని మనకు కరెక్ట్ గా కీర్తన గ్రంథం 9:17 చెప్పబడింది. ఇట్ ఈస్ ఎన్ వెరీ ఆఫుల్ ఎక్స్పీరియన్స్ టు బి రియలైజ్డ్. లేక్ ఆఫ్ ఫైర్ అని కూడా అంటాం మనం. భయంకరమైన మంట. అక్కడికి ఆ మంటకు ఇమాజిన్ చేయండి, దాహం. బైబిల్లో ముఖ్యంగా 162 సార్లు ఈ యొక్క డామినేషన్ గురించి అనగా నరకం గురించి చెప్పబడుతుంది. దానిలో 70 సార్లు యేసుప్రభువే మాట్లాడాడు. ఈ నరకం గురించి 162 సార్లు చెప్పబడితే యేసుక్రీస్తు ప్రభువే 70 సార్లు దాని గురించి మనకు జ్ఞాపకం చేశాడు. ఈ నరకం అనేది అంటే దేవుని సన్నిధానము నుంచి పంపివేయబడిన ఒక స్థితి. బీయింగ్ బానిష్డ్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, రిమూవ్డ్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దానిలో ఎందుకంటే దాంట్లో ఈస్ పార్ట్ ఆఫ్ ది షియోల్ ఆర్ పార్ట్ ఆఫ్ ది హేడెస్, పార్ట్ ఆఫ్ ది గెన్నా. ఒరిజినల్లీ ప్రిపేర్డ్ ఫర్ సాటన్ అండ్ సాటన్స్ ఫాలోవర్స్. ఒరిజినల్ గా వారే. ఇంకో సత్యం కూడా చెప్తారు, వారిని ఎందుకు అక్కడ ఉంటారంటే చివరి వరకు ఎందుకు ఉంటారంటే దేర్ ఈస్ నో ఫర్గివ్నెస్ ఫర్ దిస్ ఏంజల్స్. తర్వాత చదువుకోండి మత్తయి సువార్త 25:41 ఏమంటారంటే యేసు ప్రభు గురించి చెప్పుకుంటూ ఆయన దూతల స్వభావమును కలిసి ఉంచుకొనక అంటాడు. దేర్ఫోర్ ఆయన స్వభావంలో దేవుని స్వభావంలో చేర్చబడిన వారికి మాత్రమే పాపక్షమాపణ. దేవుని స్వభావంలోనికి రాని వారికి ఎవరికి కూడా పాపక్షమాపణ లేదు. కనుక దూతలకు పాపక్షమాపణ లేదు. He is not prepared for human being.
యాక్చువల్గా ఈ నరకం అనేది మానవుని కొరకు సిద్ధము చేయలేదు, కానీ పాపము చేసిన వారందరూ ఆ యొక్క నరకంలోనికే, those who reject God, those who reject the very existence of God and Jesus Christ are sent into that. అందుకే అది ఎన్లార్జ్ చేయబడుతున్నట్టుగా యెషయా ప్రవక్త జ్ఞాపకం చేయబడుతుంది. హెల్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ పనిష్మెంట్. అక్కడ చాలా పనిష్మెంట్ ఇచ్చే స్థలం. యూ కెన్ రీడ్ లేటర్ ప్లీజ్. మత్తయి సువార్త 25వ అధ్యాయం 46వ వచనం. ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ పనిష్మెంట్. ఇట్స్ అ ప్లేస్ ఏమండి, వీరు నిత్య శిక్షకు, నీతిమంతులు నిత్య జీవమునకు పోదురు. యా, ఐమ్ జస్ట్ గివింగ్, యూ కెన్ రీడ్ లేటర్. మత్తయి సువార్త 25:46వ వచనం. ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ టార్మెంట్. ఎప్పుడు కూడా నువ్వు టార్మెంటేషన్ అనమాట. అంతే, నీకు ఉన్నటువంటి వేదన భయంకరమైన వేదన. లూకా సువార్త 16వ అధ్యాయం 23వ వచనం చదువుకోవచ్చు తర్వాత. అది నిత్యాగ్ని. నిత్యాగ్ని. మత్తయి సువార్త 13వ అధ్యాయం 42 నుంచి 50 మట్టుకున్న వచనాలు చదువుకోవచ్చు. అక్కడ ఇంకో మాట కూడా అంటాడు, పురుగు సావాలంటాడు. అంటే ఇతనిలో ఇప్పుడు అంటే నేను ఉద్దేశించుకున్నాను, ఐ డిడ్ నాట్ రీసెర్చ్ అని దానిగా నేను అనుకునేదంటే, వీడు మండుతూ ఉంటే ఆయన మాంసం కుళ్ళిపోతుండొచ్చు, కుళ్ళిపోతూ ఉంటే కూడా మండుతూనే ఉంటాడు. ఎందుకంటే సావడు, మండిపోతుంది కానీ మొత్తం భస్మం కాడు, పురుగులు పడుతుండొచ్చు. ఆ పురుగు కూడా సావట. అంటే ఎంత ఘోరమో చూడండి, ఆ పురుగు కూడా సావదు. యూ కెన్ సీ ఇట్ ఇన్ మార్క్స్ వార్త 9వ అధ్యాయం 48వ వచనంలో పురుగు సావదు అన్నది అక్కడ మాట. అంత భయంకరమైనది హెల్. రెండవది, అండ్ ఈ హెల్లో హ్యూమన్ ఈజ్ ఆల్సో ఈజ్ వెరీ కాన్షియస్. ఎందుకంటే లాజరు ధనవంతుడు అడుగుతాడు, అయ్యా ఒక చుక్క, ఒక గోడి వెళ్తే ఒక చుక్క నీళ్ళేమేంటండి. దట్ మీన్స్ దెర్ ఇస్ ఎ డిజైర్ స్టిల్ ఇన్ దమ్, అండ్ దిస్ ఈజ్ ఎవర్ లాస్టింగ్. నిరంతరమైనటువంటి మంట, ఎప్పటికీ ఉండే ఆ మంట అని హెల్ గురించి జ్ఞాపకం చేయబడింది. దెన్ వాట్ ఈస్ హెవెన్? హెవెన్ ఈస్ క్రియేటెడ్ ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్. ఆది యందు, యోహాను పథకం ఆది యందు 1వ అధ్యాయం 1వ వచనమే, that which was under control and what God has seen as the good. Heaven is the house, building not made with their hands. 2వ కొరింథీ 5వ అధ్యాయం అంటాడు కదా, చూడండి చక్కగా చక్కగా. 2వ కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనమే. ఈ గుడార శిథిలమైపోతుంది. అదే 2వ కొరింథీ 5వ అధ్యాయం, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమునైన నివాసం పరలోకమందు మనకున్నది. దట్ ఈస్ హెవెన్. That is heaven. Heaven is prepared, a place of prepared place for prepared people. సిద్ధపడిన వారి కొరకు సిద్ధపరచబడిన దేవుని యొక్క నివాసం. I really enjoyed it. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. మీ హృదయములను కలవరపడిన తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి, నేను వెళ్ళి మీకోసం సిద్ధం చేస్తాను, నేను చోట మీరు ఉండలాగా నేను మరల వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్ళేదను. ఇట్ ఈస్ ద ప్రిపేర్డ్ ప్లేస్ ఫర్ ద ప్రిపేర్డ్ పీపుల్, అండ్ ఇట్ ఈస్ ది therefore it is called as the home of God. It is called as the home of God. Even Sheol, they enjoyed all the facilities. Everything is in heaven. మనకు బైబిల్ మనకు చాలాసార్లు జ్ఞాపకం చేస్తుంది. ఈ హెవెన్ అనేది ఏంటంటే, ఫస్ట్ హెవెన్ అనేది మొదటేమో పిట్టలు పరిగెత్తేటి అట, ఎగిరేటి. సెకండ్ హెవెన్ అనేది ఏమో ఈ శాటిలైట్స్ తిరుగుతుంది చూసినా, ఇవి సెకండ్ హెవెన్ అట. థర్డ్ హెవెన్, మూడో అవకాశం, మనకు యోహాను వార్తలో దాని పద్మాస్ దీపం గురించి చెప్తూ మనకు వచ్చిన దర్శనం చెప్తారు కదా, ఏంటిది అది? మూడవ ఆకాశం కింద. అంటే దట్ ఈస్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ది ఫిలాసఫికల్ ఎక్స్ప్రెషన్స్ దట్ ఈస్ మేడ్. పిట్టలు ఎగిరేది ఒక ఆకాశం అయితే, ఈ శాటిలైట్స్ తిరిగేది ఒక ఆకాశం,
మూడవ ఆకాశము అది దేవుని యొక్క సింహాసనముగా ఎంచబడుతున్నది. హెవెన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ మై ఫాదర్స్ హౌస్, నా తండ్రి నివాసమని అది మన జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. హెవెన్ ఈజ్ ఇమ్మెజరబుల్, దానికి కొలత లేదు. ఇట్ ఈస్ ఇమ్మెజరబుల్. మీరు రాసుకున్న తర్వాత చూడండి, యెషయా గ్రంథం 31వ అధ్యాయం 32వ వచనం. ఇట్ ఈస్ ఇమ్మెజరబుల్, దానికి కొలత లేదు, కొలిచేదానికి లేదు. నౌ వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దిస్ హెవెన్? ఈ యొక్క పరలోకం యొక్క దాని యొక్క గుణగణాలు ఏంటి అట? మొదటిది, అది ఉన్నతమైన స్థలము. అది ఉన్నతమైన స్థలము. యెషయా గ్రంథం 57:15. యెషయా గ్రంథం 57:15. అది పరిశుద్ధమైన స్థలము. కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 20వ కీర్తన 6వ వచనం. ద హోలీ ప్లేస్. మొదటిది, అది ఉన్నతమైన స్థలము. అందుకే బైబిల్లో ఎక్కి వెళ్ళెను ఉంది, కిందికేమో దిగి వెళ్ళెను ఉంది. సో ఉన్నతమైన స్థలము. రెండవది పరిశుద్ధమైన స్థలము. మూడవది, అది సంతోషకరమైన స్థలం. సంతోషకరమైన స్థలం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. ఇట్ ఈస్ ఎన్ హ్యాపీ ప్లేస్. అక్కడ కన్నీరు లేదు, చింత లేదు, బాధ లేదు, దాహం లేదు, ఆకలి లేదు. దెర్ ఈస్ నో హ్యూమన్ నీడ్స్ దేర్. ఇక్కడ కూడా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. రాత్రి లేదు, పగలు లేదు. 22 ప్రకటన గ్రంథం 22 3 నుంచి 5 వచనాలు చూసుకోవచ్చు. నిజమే. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 'ఇక మీదటి శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు. దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించెదరు.' కదా? అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రము వేయబడవు. జనులు తన మహిమను ఘనతయు దానిలో తీసుకుని వచ్చెదరు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథము రాయబడిన వారే దానిలో ప్రవేశించెదరు. There are certain things which are being told about the heaven. జీవగ్రంథంలో ఉన్న వారి పేర్లే అంటాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో కూడా ఎక్కడ మనం ఏమంటే తెల్ల పలకలు అంటాడు, చూసారా? అది ఇదే. వారి పేర్లను నేను తెల్ల పలకలపై రాయించి ఉంచేదని అంటాడు. మారు మనసు పొంది నా వైపు తిరిగితే ఎగ్జాక్ట్లీ ఆ 7 సంఘాలతో మాట్లాడుకుంటా, ఐ డోంట్ రిమెంబర్ ఏ సంఘం తను, కానీ ఆ తెల్ల పలకల పైన మీ పేరు బహుశా 3వ సంఘం అనుకుంటాడు. 2:17. అమ్మా రైట్ సైడ్ లో ఉంటుందమ్మా, చూడండి. అది ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట. 2వ అధ్యాయంలో 17వ వచనం. మరియు అతనికి తెల్ల రాతినిత్తును. కింది భాగంలో, మరియు అతనికి తెల్ల రాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును. దిస్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ ది హెవెన్. హెవెన్ ఈస్ ద పర్ఫెక్ట్ ప్లేస్. 22 నుంచి 21 మొదటి నుంచి 5 వచనాలు చదువుకుంటే ఇట్స్ అ పర్ఫెక్ట్ ప్లేస్, పర్ఫెక్ట్ సాటిస్ఫాక్షన్ విత్ అ ప్యూర్ రివర్ ఆఫ్ వాటర్ ఆఫ్ లైఫ్. ఏట నీళ్లు, జీవముల నీళ్లు కలిగినటువంటి ప్రదేశంగా మనం చూస్తుంటున్నాం. 12 రకాల పండ్లు కలిగినటువంటి ఒక చెట్టు అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తాం. దెర్ ఈస్ ఎ ట్రీ విత్ 12 types of fruits. And that is the heaven, where you have a great close relationship with worshiping the Lord. నిరంతరం ఆయనను ప్రార్థన చేస్తూ, ఆయనను ఆరాధిస్తూ, చీకటి లేదు, వెలుతురు అంతా. There won't be doors closed. You will be there if your name is entered.
is a place of highness, a place of holiness, a place of happiness, a place where there is no sorrow, no crying, no paining, no tears, no thirst, no hunger, no night, no darkness. Perfect satisfaction, perfect place with జీవజలపు ఊటలు ప్రవశిస్తూ ఉంటాయి, తేటని నీరు, స్వచ్ఛమైన జలములు. దానిన యోడున ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఎన్నడూ ఎండిపోని 12 ఫలములు కలుగు చేయ ఒక జీవవృక్షం కలుగు చేయబడుతుంది. దట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ హెవెన్. వీళ్ళు ఉండి ఆదామును మొదలు పెట్టుకుని ఉన్నటువంటి ఆ స్థలంలో దే హావ్ బీన్ ఎంజాయింగ్ నిరంతర దేవుని కృప, ఉన్నతమైన స్థితిని వారు పొంది ఉన్నారని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నా. నిజమే దేవుని బిడ్డలారా, హెవెన్ ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ పర్ఫెక్ట్ ప్రొవిజన్. అన్నీ సమకూర్చబడినటువంటి స్థలం అది. దాని చెట్లకు ఉన్నటువంటి అక్కడ ఆ చెట్టుకు ఉన్నటువంటి చెట్టుకు హీలింగ్ పవర్ ఉంది. ఆకులకే ద హీలింగ్ ఈస్ దేర్ ఫర్ ది ఎవ్రీథింగ్. ద ట్రీస్ ఫర్ హీలింగ్ ఆఫ్ ది హోల్ నేషన్స్. పర్ఫెక్ట్ సిన్లెస్నెస్, పాపము లేని స్థితి. It is a place of perfect government. 22:3. Ruled by God. Perfect service. Place of perfect communion. And మీరు 22వ అధ్యాయం మొత్తం చదువుకుంటే వచ్చేస్తుంది అంత. Place of perfect communion. And they shall see his face. వారు ఆయన ముఖమును చూచెదరు. ఎవరు ఆయన ముఖాన్ని చూడలేదు. ఇక్కడికి వచ్చేది ఏంటంటే, ఈ పరలోకంలో ఆయన సింహాసనుడై ఉండగా, ఆయన సింహాసనం మీద కూర్చుని ఉండ ఆయన ముఖాన్ని చూస్తారంటున్నాడు. మనం ఆయనకు మాత్రమే చెందిన వారముగా ఆయన ముఖమును చూస్తూ వారి నొసటి పైన రాయబడిన వారిగా, their name shall be on their foreheads, the place of perfect joy. ఉన్నతమైన ఆనందము కలిగినటువంటి స్థలం. ఓకే, రైట్. ఇవన్నీ జరిగినాయి కదా. ఇప్పుడు మీకు మొత్తం స్టోరీ అర్థమైంది. మరి యేసు ప్రభు సమాధిలో నుండి తన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? ఇదిగో ఈ పాతాళంలోనికి వెళ్ళింది. వెళ్ళి లిబరేషన్ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వీళ్లను టచ్ ది అదర్ వే. అక్కడ పేతురు ఏమంటాడు? వారికి బోధించిన ఉద్దేశం ఏంటి? చాలా మంది రాంగ్ ఇంటర్ప్రిటేషన్. అక్కడ పోయినాక సువార్త ప్రకటన చేయలేదు. He has been declared, he went there to declare the victory over death and Satan. అది చెరగా పట్టుకొచ్చిండు కదా. అమ్మాయి చెప్పండి నేను. అందుకే అక్కడికి వెళ్ళి అక్కడ ఆయన చెప్పింది అక్కడ మీరు చూడండి పేతురు గ్రంథం 3వ అధ్యాయం పేతురు 3 18వ వచనం చూడండి. మొదటి పేతురు చదువుతాను చూడండి. కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పట్టే బహు మంచిది. ఏలయనగా మనను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడనే క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పడెను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించారు. ఏం ప్రకటించాడు? భూలోకమందు ఉన్న మన దగ్గర నుంచి చేసే ప్రకటన కాదు. ఆయన వారి యొద్దకు వెళ్ళి తన విజయాన్ని ప్రకటించాడు. ఎందుకో తెలుసా? ఆ విజయాన్ని ఎందుకు ప్రకటించాడో తెలుసా? నేను చెప్తాను ఇప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత. మొదలు లెట్ మీ కంప్లీట్ దిస్. ఆవిడ వాక్యం ప్రకటించాడు. ఎందుకు పోయాడు పాతాళానికి? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం, నేను మొదటి వాడను కనబడి వాడను, జయించు వాడను మృతుడైనైతిని గాని ఇదిగో
యుగములకు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళము లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. అందుకేమంటాడు దొంగతోటి, నీవు నేడు నాతో కూడా పరదైసులో ఉందువు. అండ్ ఈస్ క్లియర్లీ టెలింగ్ వేర్ ఈస్ గోయింగ్ టు గో, ఎక్కడికి పోబోతున్నాడు చెప్పాడు అక్కడ. ఆయన చెప్పి ఏమంటాడు, నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. ఎందుకో తెలుసా, ఆయనకు మొదటివాడు కడపటివాడు ఆయననే, జీవించువాడు యుగాంతరం మటుకు జీవించువాడు ఆయననే. మరణము యొక్కయు పాతాళం యొక్క తాళము చెవులు నా యొద్ద ఉన్నవి. కనుక he has gone there. అందుకే ఆయన భూమి యొక్క క్రింది భాగమునకు దిగెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఆరోహణమై ఆయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగమునకు దిగనని అర్థం ఇచ్చుతున్నది కదా. భూమి యొక్క కింది భాగమునకు దిగి పాతాళమునకు వెళ్ళి ఆత్మరూపిగా వెళ్ళి వారికి అనగా మరణం పైన విజయాన్ని బోధించి అప్పుడు చరణ్ పట్టుకుని 20వ వచనం చూడండి. సిద్ధపరచుడుగా అవేదన వారి యొద్దకు ఆయన చెరువులో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించెను. అని అప్పుడు ఆ చెర ఏంటిదంటే, మీరు అక్కడ ఉంచబడి ఉన్నారు దేని కొరకు? దేవుని కుమారుని యొక్క ప్రత్యక్షత కొరకు, పునరుత్థానములో విజయోత్సవంగా ఆయన వారి ప్రత్యక్షపరచబడి కొరకు వారు వేచి ఉన్నారు. మనం ఎబ్రియల్ రాసిన పత్రిక 11:13 చదివాం. దీస్ ఆర్ ద పీపుల్ హు హావ్ బీన్ వెయిటింగ్. వారిని చెరను అనగా వారు అక్కడ ఉంచబడ్డారు. ఇట్ ఈస్ లిబరేషన్ ఫర్ ఆల్ ద పీపుల్ హు ఆర్ డెడ్ ఇన్ గాడ్. విశ్వాసంతో చనిపోయిన ప్రతి ప్రవక్తలతో సహా ఆదామును మొదలు పెట్టుకుని ఈ 2వ దొంగ మట్టుకు అనగా ఒప్పుకున్నటువంటి దొంగ మట్టుకు 6 మనసు పొందిన దొంగ మట్టుకు ఆయన వారిని అందరినీ తీసుకుని వారికి విడుదల కలగచేసి ఆయన పట్టుకుని వెళ్తాడు. అందుకే మరియ వచ్చి ఆయన ముట్టుకోపోతే ఏమంటాడంటే, అమ్మా నన్ను ముట్టుకోరకు, నేను నా తండ్రి ఎదుకు ఇంకా ఎక్కి వెళ్ళవలేదు. డోంట్ టచ్ మీ, ఐ హావ్ గాన్ టు మై ఫాదర్. అండ్ హి ఈస్ హోల్డింగ్ ద హోల్ థింగ్. రిజరక్షన్ లో చరణ్ మొత్తం ఆయన పట్టుకుని ఉన్నాడు. The whole dead of the righteous dead are with God in Jesus, and they are also experiencing the resurrection with Jesus Christ. అందుకే మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనంలో ఆ దూత వచ్చి రాయిని తొలగించగా పెద్ద భూకంపము కలిగెను, సమాధులు తెరవబడెను. సత్యం దేవుని బిడ్డలారా, అంజు చేత ఆయన ఆరోహణమై చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులనిచ్చి ఇచ్చినని చెప్పబడుచున్నది. మనుషులకు ఈవులు అంటే వారి యొక్క జీవితాన్ని బట్టి వారికి దేవుడు మహోన్నతమైన ఆధ్యాత్మిక నిరంతర కృపను ఇచ్చి ఉండవచ్చునని ఒక గ్రంథకర్త జ్ఞాపకం చేస్తాడు. వాట్ గిఫ్ట్ గాడ్ విల్ గివ్? ఆల్రెడీ ద గిఫ్ట్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్ ఇస్ బీన్ గివెన్ టు దెమ్. ఆ చెరను పట్టుకుని వెళ్ళాడు. And they have that resurrection. అందుకే బైబుల్లో చక్కని మాట జ్ఞాపకం అవుతుంది. వీళ్ళందరినీ కూడా పట్టుకొని ఏం చేశాడు ఆయన, పరలోకం తీసుకువెళ్తాడు. ఏంటిదబ్బా అసలు ఏంటిది అని ఒకసారి ఆలోచన చేస్తే నాకు వచ్చినటువంటి ఆలోచన చెప్తా చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 56. యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించను. అది చూసి ఏ దినం? ఈ దినమే. ఆయన అందుకే పాతాళంగా పోయాడు. అబ్రహాం ఈజ్ నౌ అబ్రహాం రొమ్ములు అన్నాడు. అంటే పర్వతం ఈక్వేటెడ్ సినిమం ఫర్ ది హెవెన్. ఇక్కడ ఏమంటున్నాడు 8వ అధ్యాయంలో 56వ వచనంలో, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను. అది చూచి
సంతోషించెను అనేను. దట్ మీన్స్ జీసస్ గోయింగ్ టు ద పాతాళంలోకి వెళ్ళి అక్కడ ఆయన పోయిన వారికి ఈ సువార్త ప్రకటించడం. ఏ సువార్త? రక్షణగా, రక్షణ సువార్త కాదు, నాట్ గాస్పెల్ ఆఫ్ రిడెంప్షన్, గాస్పెల్ ఆఫ్ విక్టరీ ఆఫ్ జీసస్ ఓవర్ డెత్. ఆయన సంతోషించెను. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం. దిస్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ యూ సమ్ ప్రూఫ్. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయం, 18వ అధ్యాయం 15వ వచనం చూడండి. హోరేబులో ఆ సమాజ దినమున నీవు నేను చావక వినట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడుకుండును గాక. Here Moses is looking and waiting for the voice of Jesus. ఆయన సంతోషపడుతుండు. ఈయన దేవుని కుమారుని స్వరం కొరకు ఎదురు చూస్తున్నాడు. నాకు మళ్ళీ యెహోవాది కాదు, ఐఎమ్ గోయింగ్ టు లిసన్ టు ద వాయిస్ ఆఫ్ జీసస్. అందుకే ఆయన వెళ్ళాడండి. దావీదు కీర్తనలు 16వ కీర్తన 10వ వచనం. దావీదు కీర్తనలు 16వ కీర్తన 10వ వచనం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీవు పరిశుద్ధునివి, కుళ్ళు పట్టనీయవు. నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నన్ను కుళ్ళు పట్టనీయవు. విల్ కమ్ అండ్ టేక్ మీ యువర్ లార్డ్. అందుకే వెళ్ళాడు. మనకి పేట్రియాక్స్ కనుక మనకు పేట్రియాక్స్ కనుక మనకి ఈ 3-4 చెప్తున్నాడు ఇక్కడ. నిజమే. యెషయా కూడా 53వ అధ్యాయంలో సఫరింగ్ క్రైస్ట్ గురించి చెప్పాడు. అండ్ హీ ఈజ్ ఆల్సో దేర్ విత్ దెమ్. ప్రవచనముల యొక్క నెరవేర్పును చూసి ఆయన ఆనందించుండవచ్చు. అందుకే ఆయన చెరను వెళ్ళి పాతాళం నుండి దిగి వారిని చెరగా పట్టుకొని ఆయన వచ్చాడు. దెన్ ఒక భక్తుడు ఏం చెప్తాడంటే, ఆలోచన చేస్తూ ఉంటే నిజమే, దెన్ హిస్ సోల్ వెంట్ బ్యాక్ ఇన్ టు ద బాడీ. ఆయన ఆత్మస్వరూపిగా లేచి బయటకు వచ్చాడు, రూపాంతరపు అనుభవంతో బయటకు వచ్చాడు. అండ్ హీ వాస్ హోల్డింగ్ ఎవ్రీథింగ్ విత్ హిమ్. దేనికైతే వచ్చాడో అని పూర్తి గావించాడు కనుక ఆయన ఆరోహణానికి ఇస్తుంది. అన్ని తీసుకుపోయి సమకూర్చుకున్నాడు ఒక దగ్గరికి. హీ రికన్సైల్డ్ ఎవ్రీథింగ్ టుగెదర్ ఇంటూ హిస్ బాజం. ఆయన తండ్రి అయిన దేవుని కూర్చుని సజీవులకు మృతులకు అక్కడ తీర్పు తీసుకు అక్కడ నుండి ఆయన వచ్చును. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ద ఎక్స్పీరియన్స్. అండ్ ఎవ్రీథింగ్ ఈస్ విత్ హిమ్. హిస్ పీపుల్ ఆర్ విత్ హిమ్ అండ్ దే షల్ బి విత్ హిమ్ ఫర్ ఇటర్నల్. ఇది సత్యం అండి. It is not silent Saturday. It is very active Saturday. And God was doing and completing God's work of salvation. ఈ చరణ పట్టుకొని వెళ్ళకపోయి ఉంటే, ఆరోహణం అప్పుడు సమస్తం తనతో తన ఎదుగు తీసుకోకపోయి ఉంటే, ఈ రక్షణ కార్యము పరిపూర్ణత గావించబడి ఉండకపోవచ్చును. బికాస్ గాడ్ హ్యాస్ నాట్, దేవదూతల స్వభావం దంచుకోలేదు కనుక దేవదూతలకు క్షమాపణ లేదు. గాడ్ హ్యాస్ బోర్న్ ద నేచర్ ఆఫ్ గాడ్. జీసస్ హస్ బోర్న్ ద నేచర్ ఆఫ్ గాడ్. Therefore, all the people who are born in his nature are given forgiveness of sins. ఇది పరిపూర్ణమైన రక్షణ కార్యం. సిలువతో అంతము కాలేదు. ప్రభు ఆరోహణం తండ్రి కుర్చీతో కూర్చుండి మట్టుకు జరిగిన ప్రతిదీ కూడా రక్షణ కార్యక్రమంలో ఒక భాగం. ఆ భాగం ప్రభు తిరిగి తన యొద్దకు వెళ్ళేంత మటుకు అది కూర్చున్నప్పుడు అది పరిపూర్ణముగా రాజ్యము స్థాపించబడింది. అదే రక్షణ రాజ్యము, అదే దేవుని రాజ్యము పరిపూర్ణత గావించబడి ఉన్నది. దేవుడు తన కృప, తన ఆత్మీయ జ్ఞానం మనకు కలుగు చేయను గాక. ఆమేన్.